హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు వంకాయ ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ వేసేటప్పుడు ఆయిల్ చిటపడ ఆడుతుంది కదా, మనకి పైకి చిందుతుంది. అందు గురించి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలాగా పసుపు వేసుకొని ఎగ్ ఫ్రై చేసుకుందాం. స్లోగా ఫ్రై చేసుకోండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలాగా ఒక్కొక్క ఎగ్స్ని ఇలాగ ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం, బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, అన్ని ఎగ్స్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వచ్చినాయి కదా. వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఇలా వేయించుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి, ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మాత్రమే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది కదా. అందు గురించి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆనియన్స్ అన్నీ బాగా వేయించుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి చూస్తే చక్కగా మగ్గిపోతాయి. చూడండి, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లో మగ్గినాయి కదా. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మాత్రమే టమాటాలు వేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయలతో పాటు టమాటాలు వేస్తే అవి మగ్గవు, త్వరగా వేగవు అనమాట. అందు గురించి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మాత్రమే ఇదిగో టమాటాలు వేసుకోవాలి. తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మన దగ్గర కరివేపాకు, కొత్తిమీర వేసుకొని చక్కగా వేయించుకుందాం. మీ దగ్గర కరివేపాకు, కొత్తిమీర లేకపోతే వెయిట్ చేయండి, నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. కర్రీలో ఇవన్నీ ఉంటేనే కదా ఫ్రెండ్స్ టేస్ట్గా ఉంటుంది. బాగా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఉంటాయి కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వంకాయలు కట్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసి చక్కగా కడుక్కొని కడిగిన తర్వాత ఉప్పు వేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే నల్లగా అయిపోతాయి కదా వంకాయలు. ఉప్పు వేయకుండా ఉన్నట్లయితే నల్లగా అయిపోతాయి. ఇలాగే ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచి వంకాయలను బాగా మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత చూడండి, చక్కగా మగ్గినాయి కదా. ఈ వంకాయలు లేతగా ఉన్నాయి కదా, అందుకని బాగా మగ్గిపోయినాయి. మనం ఆనియన్స్ కూడా, టమాటాలు చూడండి అన్నీ బాగా మగ్గినాయి. వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి కదా. మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గిద్దాం. మగ్గించిన తర్వాత చూస్తే ఇంకా ఆనియన్స్ కూడా మనకి కనిపించట్లేదు కదా, చక్కగా మగ్గినాయి. ఆనియన్స్, టమాటాలు అన్నీ మగ్గినాయి కదా. చూడండి, ఇలాగా ముందుగానే ఇలా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కదా కాబట్టి మనం వేసుకోవాలి. ఇది ఆనియన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత చూడండి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటేనే బాగా పచ్చివాసన లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కారం ఘాటు బట్టి మీరు వేసుకోండి. మీరు ఎక్కువగా కారం తింటే 2 స్పూన్లు వేసుకోండి, లేదా 1.5 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే ఘాటుగా ఉంటేనే ఎగ్ గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, బాగా కలిపిన తర్వాత ఇది కారం అంతా మగ్గుతుంది కదా. వెంటనే కారం వేసిన వెంటనే వాటర్ వేసేయకూడదు, ఎందుకంటే ఇది కారం కొద్దిగా పచ్చివాసనలా వస్తుంది కాబట్టి మనం కొద్దిగా మగ్గినిచ్చిన తర్వాత మాత్రమే ఒక 1.5 గ్లాస్ నేను చూడండి గ్లాస్ తీసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ మగ్గినాయి, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి ఇలాగ మనం వాటర్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందాం. ఎందుకంటే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఇప్పుడే వేసుకుంటే మనకి గ్రేవీ కూడా టేస్టీగా ఉంటుంది. లేదంటే తర్వాత లాస్ట్లో చూసుకున్నట్లయితే వేసుకుంటే ఉప్పు మనకి కరగదు, తర్వాత చప్పగా ఉంటుంది. అందుకని మనం ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని చక్కగా కలుపుకొని చూడండి ఇలాగ కలిపిన తర్వాత
మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచేద్దాం. హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకొని చూస్తే చూడండి ఆయిల్ అంతా మగ్గిపోయి చూడండి ఆయిల్ అంతా సపరేట్గా పైకి వచ్చేస్తుంది. వాటర్ అంతా మగ్గిపోతుంది కదండి. చూడండి ఇలాగా ఒకసారి కలుపుకుందాం. ఇంకా ఎగ్స్ వేయలేదండి, ఎందుకంటే ఈ వాటర్ అంతా మగ్గిన తర్వాత మాత్రమే ఎగ్స్ వేసుకోవాలి. ముందుగా ఎగ్స్ వేసుకుంటే అవి ముక్కల కింద అయిపోతాయి, మనకి ఎగ్గులు అలాగా కనబడవు. కాబట్టి చక్కగా ఇప్పుడు వాటర్ అంతా మగ్గిన తర్వాత మాత్రమే ఇప్పుడు గుడ్లు మనం వేసుకోవాలి. ఫ్రై చేసిన గుడ్లు ఉన్నాయి కాబట్టి అవి వేసుకున్న తర్వాత చూడండి ఇలాగా కలిపి ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనిచ్చి చూస్తే మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు సిమ్లో స్టవ్ పెట్టుకొని చూడండి ఆయిల్ అంతా మనకి దగ్గరగా వచ్చేస్తుంది కదా, గ్రేవీ అంతా మనం నా దగ్గర అయితే తయారు చేసుకున్న మసాలా అయితే ఉంది. మీరు లేకపోతే చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ వేసుకోవచ్చు. మటన్ మసాలా పౌడర్ వేసుకోండి, ఓకేనా. నా దగ్గర ఇన్స్టెంట్ హోమ్ మేడ్ మసాలా పౌడర్ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి చక్కగా మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనిస్తే టేస్టీ ఎగ్ గ్రేవీ వంకాయ కర్రీ మనకి టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. మన ఇలాగా వండుకొని పెట్టుకోండి. మీరు ఈ చిన్న వీడియోని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శివశేషు బ్లాగ్ని సపోర్ట్ చేయండి. నేను ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావాలంటే నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కోసమే నేను ఇంకా మరిన్ని వీడియోస్ మీకు చేయాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి మీరు సపోర్ట్ చేస్తారు కదా. సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇలాగా మనం వైట్ రైస్లో కానీ ఏ కర్రీతో మనం రోటీస్లో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, శివశేషు వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.